ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్కు సమయం ఆసన్నమైంది. రేపు ఉదయం నుంచి కూడా జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంగా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లన్నీ కూడా జిల్లా యంత్రాంగాలన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఏలూరు జిల్లాకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇక్కడే స్ట్రాంగ్ రూమ్లో జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాల ఇక్కడ ఈవీఎంలన్నీ కూడా నిక్షిప్తమైన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులందరూ కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. కౌంటింగ్ సిబ్బందికి ఇవ్వాల్సిన శిక్షణ అంతా కూడా వాళ్ళందరూ కూడా సన్నద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వారందరూ కూడా రేపు ఉదయం జూన్ 4వ తారీఖు ఉదయం 4 గంటలకే వారందరూ కూడా కౌంటింగ్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఇక్కడికి కౌంటింగ్ కేంద్రాలకి చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. వారితో పాటు అవసరమైన సామగ్రిని కూడా వాళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లందరినీ కూడా సన్నద్ధం చేశారు. ఇక్కడ లోపల కౌంటింగ్ కేంద్రంలో వాళ్ళు ఎట్లా ప్రవర్తించాలి, ఏ విధంగా వాళ్ళకి ఎన్నికల ప్రక్రియకి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది, దానికి సంబంధించిన ఫామ్లు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన సామగ్రి అన్ని కూడా ఎట్లా తీసుకెళ్లాలనే దాని మీద కూడా వాళ్ళందరూ కూడా సన్నద్ధం చేశారు. మరోవైపు జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎవరైతే ఏజెంట్లు వారందరూ కూడా ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్ ప్రక్రియ ఎట్లా పాల్గొనాలి అనే దాని మీద వాళ్ళందరూ కూడా సూచనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వారందరూ కూడా పూర్తిగా ఏవైతే సెల్ ఫోన్లు ఉంటే వాటిని కూడా లోపలికి తీసుకురాకూడదు. ఒక పెన్ను పేపర్ మాత్రమే వాళ్ళకి అనుమతిస్తారు. విధంగా వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలన్నీ కూడా ఇక్కడ నిశ్చితమైన పరిస్థితి కనిపిస్తుంది. 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఉంగుటూరు, దెందులూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైగులూరు ఇట్లా 7 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఈవీఎంలన్నీ కూడా ఇక్కడ సిఆర్ రెడ్డి కళాశాలలో వీళ్ళందరూ కూడా నిక్షిప్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏ విధంగా ఇట్లా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుందని దాని మీద ఇప్పటికే అటు అధికారులందరికీ సిబ్బంది అందరికీ కూడా జిల్లా యంత్రాంగం వద్ద వాళ్ళందరూ కూడా శిక్షణ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఈవీఎంలను వచ్చి ఇక్కడ వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపించింది. మరోవైపు ఏదైతే జూన్ 4వ తేదీ సమయం దగ్గర పడుతుంది. ఈసారి ఎన్నికలకు మే 13 జరిగాయి. దాదాపు 20 రోజులు పైగానే సమయం ఉండటంతో అటు అభ్యర్థులందరూ కూడా ఈ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ మీద కూడా అందరూ కూడా దృష్టి పెట్టారు. ఖచ్చితంగా ఈసారి ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఎట్లాంటి ఏదైతే గొడవలు జరగకూడదు అనే దాని మీద కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే కసరత్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఎవరు కూడా ఇక్కడ అల్లర్లు కానీ ఇవన్నీ కూడా చేసే పరిస్థితి లేకుండా ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఏర్పరిచింది. అదేవిధంగా కౌంటింగ్ పూర్తయిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత అభ్యర్థులందరికీ కూడా ధ్రువపత్రాలు అందించిన తర్వాత ఎటువంటి బాణసంచాలు కానీ ఇక్కడ అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎట్లాంటి హంగామా చేయడానికి వీలు లేకుండా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఆ నిబంధనలు అతిక్రమిస్తే కనుక వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఈసీ అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా వాళ్ళందరూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మరోవైపు ఈసారి ఎన్నికలు రసవత్తంగా సాగిన నేపథ్యంలో అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, మరోవైపు వైసీపీ మరోసారి అధికారం రావాలని వాళ్ళంతా కూడా ప్రయత్నించిన పరిస్థితి. ఇప్పుడు ఈ రెండు అటు కూటమి కానీ ఇటు వైసీపీ కానీ ఈసారి ఎన్నికలు 2024 ఎన్నికలు చాలా ఆసక్తికరంగా తీసుకున్నాయి, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికలు చాలా రసవత్తంగా సాగిన నేపథ్యంలో పోలింగ్ సమయంలో చాలా చోట్ల ఘర్షణలు జరిగి ఈవీఎంలు కూడా పగలగొట్టిన పరిస్థితి. ఈసారి కౌంటింగ్ నేపథ్యంలో ఇట్లాంటి అల్లర్లు కానీ ఘర్షణలు కానీ జరగకుండా ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఇక్కడ ఏ విధమైనటువంటి ఘర్షణలు కానీ ఏమీ జరగకుండా వాళ్ళంతా కూడా పోలీస్ పహారాలో, సీసీ కెమెరాల పహారాలో ఈసారి కౌంటింగ్ జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా తమ భవితవ్యం మీద ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దాని మీద ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మీద జిల్లా యంత్రాంగం అంతా కూడా దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి అంతా. రేపు ఉదయం 4 గంటల నుంచే కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏజెంట్లు ఉదయం 6 గంటల ప్రాంతంలోనే ఇక్కడ కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. అదేవిధంగా సిబ్బంది ఉదయం 4 గంటలకే ఇక్కడ కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్న ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈసారి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగనున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చంటితో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.